భగీరథ మహర్షి జయంతి ఉత్సవాల సందర్భంగా అధికారికంగా మహబూబ్నగర్ పట్టణంలోని భగీరథ మహర్షి విగ్రహం దగ్గర పూలమాలలు అర్పించి నేను, కలెక్టర్ గారు, మేయర్ గారు నివాళులు అర్పించడం జరిగింది. భారతదేశ ఇతిహాసంలో భగీరథునికి ఒక గొప్ప స్థానం ఉంది. దేశ మూల పురుషుల్లో ఒకరైన భగీరథుడు ఈరోజు తరతరాలుగా కొన్ని వేల సంవత్సరాలుగా ఏ కష్టతరమైన పనిని మనం సాధ్యం చేసుకోవాలన్నా అది భగీరథ ప్రయత్నంగా ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకుంటారు. ఆ రోజు హిమాలయాల నుంచి గంగను తీసుకొచ్చి కోట్లాది మంది దాహార్తిని తీర్చిన గొప్ప వ్యక్తిగా, సివిల్ ఇంజనీర్గా, అలాగే కోట్ల మంది దాహాన్ని తీర్చిన వ్యక్తిగా, కొన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన వ్యక్తిగా భగీరథుడు ప్రతి ఇంటిలో కూడా ఎప్పటికీ గుర్తుంటాడు. సో అటువంటి మహర్షి వారి కష్టానికి ప్రతిఫలంగా ఈరోజు భారతదేశం అన్నపూర్ణగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. అందుకే ప్రతి సంవత్సరం ఈ భగీరథ మహర్షి జన్మదిన సందర్భంగా అందరం కూడా కలిసి వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. వారు మానవాళి కోసం చేసిన ప్రయత్నాన్ని మరొకసారి గుర్తుకు చేసుకుంటూ ఎంత కష్టతరమైన పనైనా సరే మనం వారిని తలుచుకుంటే ఖచ్చితంగా అది తీరుతున్న నమ్మకం ఈరోజు కూడా కోట్లాది మంది భారతీయ హృదయాల్లో ఉన్నది. అందరికీ భాగీరథ మహర్షి జయంతి శుభాకాంక్షలు. ఈరోజు ఈ జయంతి జరుపుకోవడానికి ఇక్కడ గౌరవ ఎమ్మెల్యే గారు, మేయర్ గారు, మూడా చైర్మన్ గారు అంతా పెద్ద నాయకులు వచ్చారు. చాలా సంతోషం. మీ అందరికీ తెలుసు భాగీరథి మహర్షి ఒక గొప్ప తపస్వి. వాళ్ళు చేసిన తపస్య కాబట్టి లార్డ్ శివ ప్రశంసించి ఇది గంగాదేవికి భూమికి పంపించారు. ఇదే కాబట్టి మనము గంగాదేవికి భాగీరథి కూడా పిలుస్తున్నాం. సో ఈరోజు వాళ్ళు చేసిన కృషికి, వాళ్ళు చేసిన తపస్యకి గుర్తు చేసే వారికి శ్రద్ధాంజలి ఇస్తున్నాం. అందరికీ మరొకసారి ఈ శ్రద్ధాంజలి శుభాకాంక్షలు.